హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ మేమెలా ప్రిపేర్ చేసుకున్నామనేది చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇంకా నేనైతే ప్రతి ఇయర్ లానే ఈ ఇయర్ గూడా మా వదినమ్మ దగ్గరికెళ్ళైతే మామిడాకులు తీసుకొచ్చుకున్నాను. మా చెట్టు గన్నేరు పూలు తెంచి పెట్టుకున్నాను ఇంకా. మా చెట్టుకైతే వేప ఆకులైతే చాలానే ఉన్నాయి గానీ, ఈసారి వేప పూత కరువనే జెప్పొచ్చు. వేప పూత ఎక్కడ గూడా దొరకలేదు. లాస్ట్‌కి ఇంకో వదినమ్మ దగ్గర వేప పూత తెప్పించాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మా వేప పూతొస్తదని అనుకుంటున్నా. ఇక్కడైతే మా వారైతే మామిడి తోరణాలైతే కడుతున్నారు. ఇంకా మెయిన్ డోర్‌కి, పూజ రూమ్ డోర్‌కి, కింద గేట్లకి మనకి మామిడి తోరణం అయితే ఉగాది అంటే మామిడి తోరణం, చేతికి కంకణం. ఇవైతే కంపల్సరీ ఇంకా. ఇప్పుడు అన్ని పండగలకి మామిడాకులు తోరణం కడుతున్నారు గానీ, పాత రోజుల్లో అయితే ఉగాది పండక్కి మాత్రమే మామిడాకులు కట్టుకునేవారు. దోర్నపాకింకా. ఇలా మామిడాకులు కట్టిన తర్వాతయితే మేమింక పూజా కార్యక్రమం అంతా స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు మా స్పెషలొచ్చేసి నేతి భక్షాలు, ఇంకా మామిడికాయ పులిహోర, పాయసం, ఉగాది పచ్చడి, షడ్రుచులు. ఇంకా నేను పూజ అంతా అయిపోయిన తర్వాతనే స్వామివార్లకి గన్నేరు పూల మాలయితే కుచ్చుకున్నాను. ఎందుకంటే చాలా టైం పడుతుంది గదా! పూజకి లేట్ అవుతుందని చెప్పేసి, ముందే అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతే నేనింకా పూలైతే కుచ్చుకున్నాను. ప్రతి సంవత్సరం మేమైతే ఉగాది పచ్చడైతే కుండలోనే ప్రిపేర్ చేస్తాము. ఎందుకంటే మనకి మట్టి నుంచి వచ్చిందే మట్టి కుండ. మనకి ప్రకృతి, నేచర్. ఆబ్వియస్‌లీ అందరికీ నేచర్ అంటే ఇష్టమే. కాకపోతే మనం ఉగాది పచ్చడి అనేది మాత్రం కంపల్సరీ మట్టి కుండలోనే చేయాలి. అదే మంచిది. ఇంకా మన పిల్లలకి గూడా అదే చెప్పాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు గూడా అవే యూజ్ చేసేలా మనం ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ మా పూజా విధానం అంతా అయిపోయిన తర్వాతయితే మా వాళ్ళందరికీ ప్రసాదం బెట్టాను. నేను ఫస్ట్ అయితే ఓన్లీ స్వామివారి వరకే 5 భక్షాలు చేశాను. తర్వాత ఇంకా మెల్లగా చేసుకున్నాము. నేను చెప్పా గదా! తర్వాత గన్నేరు పూలు గుచ్చుకున్నా అనేసి. ఇక్కడైతే పూజా గది డోర్‌కైతే ఎప్పుడూ ఏసిన విధంగానే ఏసుకున్నాను. కొంచెం లేట్ అవ్వడం వల్ల కొన్ని పూలు ఆరిపోయినాయి. పై లేయర్ మొత్తం ఆరిపోయినాయి. అందుకే ఇంక నేను మంచిగున్న వాటి వరకే కుచ్చుకున్నాను. మనకొక గంట ఉన్నా ఆ హ్యాపీనెస్ వేరు. ఆ పూలు కుచ్చుకోవడం చాలా టైం పడతదని అనిపిస్తది గానీ, అలా జూసిన తర్వాత మనం చేసింది ఏది గుర్తుండదు. నిజంగా స్వామివారికి మంచిగా అనిపిస్తది. మనం చామంతి పూల మాలేసి ఏమైతదంటే అక్కడ ఫోటోకి బ్యాలెన్స్ ఆగదు. ఇవైతే లైట్ వెయిట్‌గుంటాయి గాబట్టి మంచిగా ఉంటాయి. అలాగే కలర్ గూడా నిండుగా కనిపిస్తది కాబట్టి ఇంకా ప్రెజెంటీగా అనిపిస్తది. నేనెందుకే ఎక్కువ గన్నేరు పూలకే ప్రిఫరెన్స్ ఇచ్చేదైతే అందుకే లైట్ వెయిట్ అని. మెయిన్ డోర్‌కి గూడా గుచ్చుదాం అనుకున్నాను. కాకపోతే ఇంక అప్పటికే చాలా టైం అయిందని వదిలేసుకున్నా ఇంకా. ఇక్కడ చామంతి, గులాబీ, నందివర్ధనం, గన్నేరు పూలతో అయితే అలంకరించుకున్నాను. ఇంకా మాకైతే ఉగాది, దీపావళి 2 స్పెషల్ పండగలనే జెప్పొచ్చు. ఈ 2 పండగలకైతే మేమైతే ఇంట్లో నాన్ వెజ్ అయితే వండము. ఇంట్లోకి గూడా తీసుకురాము. ఉగాది రోజు వండము. ఇంకా దీపావళి రోజైతే వండము. ఏ వారమొచ్చినా సరే ఇంకా మొత్తం వెజ్‌కే ఇంపార్టెంట్ ఇస్తాము. ఏ సండే వచ్చినా సరే వెజ్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇంకా వెజ్జే చేస్తా కంపల్సరీ. ఉగాది, దీపావళి అయితే మాకు చాలా స్పెషల్ పండగలని జెప్పొచ్చు. ఏ పండగకైనా ఇంటికి వెళ్ళడానికి మాక్సిమం ట్రై చేస్తాము. ఈ 2 పండగలకు మాత్రం అస్సలు వెళ్ళము. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై